హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 72వ శ్లోకం అంటే 9వ అధ్యాయం 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరు హంగామాలు చేసి ఆర్భాటాలు చేసి మీకున్న డబ్బును ఖర్చు పెట్టి రకరకాల పలహారాలు చేసి సమర్పించే ప్రయత్నం చేస్తున్నారేమో, తస్మాత్ జాగ్రత్త. అంత అవసరం లేదు. మీరు పూజ మనస్ఫూర్తిగా పూజ చేయండి. అక్షరాల్ని మంత్రాల్ని సుస్పష్టంగా పలకండి. ఆ తర్వాత ఒక పత్రము, ఒక పుష్పము, ఒక ఫలము, ఇవేమీ లేవు. కాస్త నీరు, మంచి నీరు, తీర్థం అంటాం కదా, ఆ తీర్థం సమర్పించండి. దాంతో నేను నా ఆకలి తీరుతుంది. పత్రం తమలపాకు, పుష్పం ఒక పువ్వు, ఫలం ఏదో ఒక ఫలం, ఒక అరటి పండు, ఓ జామ పండు, ఏదో ఒకటి మీకు తోచింది. ఇవేవి కూడా దొరకట్లేదు స్వామి, కాస్త నీళ్ళు ఇవ్వండి, అది చాలు నాకు. మీరు ఉన్నదంతా ఖర్చు పెట్టి ఆర్భాటాలు చేసేసి బయట హంగామాలు చేసేసి 1000 మందిని పిలిచేసి అందరికి పంచభిక్ష పర్వాణాలు వండేసి ఇవన్నీ నాకు సమర్పించేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. అవి ఏవీ నాకు సంబంధం లేదు. మీ అంతరాత్మతో మనస్సాక్షిగా పరిపూర్ణంగా పూజ చేసి నాకు చిన్న ఏదో మీ తోచినంత అది మాత్రం పెడితే చాలు, నేను చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటాను అని చెప్తున్నారు. ఏమండి, ఈరోజు రేపు పిల్లలు ఎలా అయిపోయారంటే, ఆ కొడుకుని కానీ కూతుర్ని కానీ వాళ్ళు వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు వృద్ధిలోకి తీసుకొచ్చారు. వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక సంసారం ఉండాలి కదా అని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఉన్న ఇంట్లోంచి పెద్దోళ్ళు నిలిపోమంటున్నారేంటి? మాకు ప్రైవసీ కావాలి, మాకు క్వశ్చన్లు వద్దు, మీరు ప్రతిదానికి క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయండి, చాలా పెరిగిపోతున్నాయి. సీనియర్ సిటిజన్స్ కి భద్రత లేదు. ఎంత దారుణం అది! భగవంతుడు చెప్తున్న ఆ పత్రం పుష్పం ఫలం తోయం, నీరు, తోయం అంటే నీరు, ఆ మాత్రం వాళ్ళకి ఇస్తే, ఆ సీనియర్ సిటిజన్స్కి ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారండి. వాళ్ళు రెక్కలు ముక్కలయ్యేదాకా కూడా మీకు సేవ చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించేదాకా అహర్నిశలు నిద్రపోకుండా వాళ్ళు మీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అలాంటి వృద్ధ ఏమనాలి, మాట తడబడుతున్నాయండి. అలాంటి వృద్ధులైన మీ తల్లిదండ్రుల్ని బయటికి ఇచ్చేస్తారా? ఒక పట్టెడన్నం అండి వాళ్ళకి కావాల్సిన, అంతమించి ఏం లేదు. ఒక పట్టెడన్నం పెడితే ప్రశాంతంగా వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు. ఇంకా దారుణం ఏంటంటే, ఈ వృద్ధులైన తల్లిదండ్రుల్లో ఒకళ్ళు మిస్ అయ్యారనుకోండి, రెండో వాళ్ళ పరిస్థితి దారుణం. వాళ్ళని కూడా వృద్ధాశ్రమంలో వేసేస్తాను అంటారు. మిమ్మల్ని కని పెంచి రేపొద్దున మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. మీ పిల్లలు మీరు ఎలా చూశారో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూస్తారు కదా. మీ పేరెంట్స్ని మీరే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మీ పిల్లలు మీకే రెస్పెక్ట్ ఇవ్వస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? కనుక ప్రతి వాళ్ళు ఆలోచించండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం, పట్టెడు, మీకు తోచింది ఏదో అది పెట్టు చాలు, నాకు పంచభిక్ష పర్వాణాలు అవసరం లేదంటున్నాడు. అలాగే మీ కన్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి పట్టెడన్నం పెట్టండి, పరవాన్నంగా తిని మీకు ఆశీర్వాదం ఇస్తారు. ఒక్కసారి ఆలోచించండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రియతాత్మనః. హరే కృష్ణ.